వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ బ్లాగ్స్. ఇవాళ మేము మళ్ళీ టెంపుల్ కి అయితే వెళ్ళిపోతున్నామండి. ఏంటి ఎక్కడ అన్నది సస్పెన్షన్ లో పెడతాను అనుకుంటున్నారా? లేదండి, ఇప్పుడే చెప్పేస్తున్నాను. అరుణాచలంకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా ఏంటి ఎలా అని చెప్పేసి నేను చూపిస్తాను. ఇంకోటి ఏంటంటే ఇవాళ గురు పౌర్ణమి అనమాట. ఇంకా ఇది రావడం రేర్ అండి. పౌర్ణమి వస్తుంది కానీ గురు పౌర్ణమి రావడం కొంచెం రేర్ అనమాట. ఇవాళ అరుణాచలంలో ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిదండి. అందుకోసం అని చెప్పేసి వెళ్తున్నాం. ఇంకా వెళ్లే దారిలో ఎలా ఉంటది, ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత ఏంటి అన్నది నేను చూపించేస్తాను, వచ్చేయండి. అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు. ఇది ఒక సిద్ధాంతం ఉంది. జీవి యొక్క యాత్రలో, అందులోనూ మనిషి యాత్ర అనకండి, జీవకోటి యొక్క యాత్రలో ఒక అడ్డంగా గీత పెడతారంట. అది ఏంటంటే అరుణాచలంకి వెళ్ళక ముందు, అరుణాచలం వెళ్ళి వచ్చిన తర్వాత అని ఒక గీత గీస్తారట. అరుణాచలంలోకి ప్రవేశించారా, అసలు గుడి దర్శనం కాకముందే పట్టణంలోకి వచ్చినా సరే వాళ్ళకి అక్కడ ప్రజెంట్ అయిపోతుందట. అరుణాచలంకి వెళ్ళే ముందు మీకు ఒకటి చెప్పాలండి, మనం ఎందులోనైనా వెళ్ళొచ్చు, ఒక బైక్లో తప్ప. కార్ అయితే మరీ సేఫ్. ఇంకా అందులోనూ ట్రైన్లో వెళ్ళాలి అనుకున్న వాళ్ళైతే మన తెలుగు వాళ్ళకి చాలా తక్కువ ట్రైన్స్ ఉన్నాయి, 1 or 2 మాత్రమే ఉన్నాయి. మనం అరుణాచలంకి వెళ్ళాలంటే మన తెలుగు రాష్ట్రాల నుండి డైరెక్ట్గా తిరువన్నమలైకి అయితే వెళ్ళొచ్చు ట్రైన్ ద్వారా. ఆ ట్రైన్స్ తిరుపతి మీదుగా, అలానే కాట్పాడి జంక్షన్ మీదుగా అయితే వెళ్తాయి. ముందుగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తిరువన్నమలై అనేసి తమిళనాడులో అంటారు, ఇంకా అలానే తెలుగులో అరుణాచలం అని అంటారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకొని ఏదైనా సెర్చ్ చేయాలనుకుంటే కూడా సెర్చ్ చేసుకోండి. అరుణాచలం శివుని పరమ పావనమైన పుణ్యక్షేత్రం. అరుణాచల శివ అని తలుచుకుంటే జన్మ జన్మ పాపాలు తొలగే మోక్షక్షేత్రం. ఒక్కసారి అరుణాచలంలోకి ప్రవేశించి గిరి దర్శన చేస్తే ఎన్నో జన్మ జన్మల పాపాలు తొలగే మోక్షక్షేత్రం. ఓం అరుణాచలే శివాయ నమః. ఇలా అనుకుంటూ ప్రదర్శనలు చేస్తే చాలా ఈజీగా అయిపోతాయి. ప్రజెంట్ మనం అరుణాచలంలోని శివాలయం దగ్గర ఉన్నామండి. ఇక్కడైతే భక్తులు చూస్తున్నారు కదా, ఇవాళ గురు పౌర్ణమి కావడంతో ఇక్కడ భక్తులు కొద్దివేలేదనమాట. చాలా మందే వచ్చారండి. ఇసుకేస్తే రాలనంత మంది, అడుగు పెట్టడానికి కూడా చోటు లేనంత మంది వచ్చారనమాట. మామూలు రోజులో ఇలా ఉండదు, కానీ ఇవాళ ప్రత్యేక రోజు కాబట్టి ఇంతమందిని చూస్తున్నాం. ఇది వచ్చేసి రాజగోపురం అన్నమాట, అంటే ఎంట్రన్స్. మనం ఇక్కడ నుండినే ప్రదక్షిణాలు అయితే స్టార్ట్ చేయాలండి. ఫస్ట్ అయితే ఈ గుడి దగ్గర దీపం పెట్టేసుకొని, అలానే కర్పూరం అంటించేసి, కొబ్బరికాయ కొట్టేసుకొని మన మనసులో మన కోరికని కోరుకొని ఆ తర్వాత ప్రదక్షిణాలు అయితే స్టార్ట్ చేయొచ్చు. ఇలా రాజగోపురం దగ్గరే మనం ప్రదక్షిణాలు స్టార్ట్ చేయక ముందునే ఇలా మనకి 3 అడ్డనామాలు అయితే వేస్తారు. వేయించుకొని మనమైతే స్టార్ట్ చేసేద్దాం. కొంతమంది భక్తులు గిరి ప్రదర్శనం అంటే కొండ మీదకి ఎక్కడం అనుకుంటారు. అలా కాదండి. గిరి ప్రదర్శనం అంటే గిరి చుట్టూ చేయడం అన్నమాట. గిరి అంటే కొండ అని అర్థం. మనం గిరి ప్రదక్షిణ చేయడానికి 14 కిలోమీటర్లు నడవాల్సి వస్తుంది. అది చెప్పులు లేకున్నా పాదాల మీద నడవాల్సి వస్తుంది. ఇలా ప్రదక్షిణలు చేసే సమయంలో ఓం అరుణాచలే శివాయ నమః అనుకుంటూ చేస్తే మనకి ఎలాంటి ఇబ్బంది లేకున్నా, ఎలాంటి కాలు నొప్పులు లేకున్నా వెళ్ళొచ్చు. అది మన మనస్ఫూర్తిగా భక్తితో అనుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. ఈ గిరి ప్రదర్శన అనేది ఈవినింగ్ టైంలో లేకుంటే మార్నింగ్ టైంలో చేస్తే మరీ మంచిది. ఎందుకంటే భక్తులందరూ చాలా మంది వరకు ఈవినింగ్ టైం లేదా మార్నింగ్ టైంలోనే చేస్తారండి. అందుకోసం అని చెప్పేసి, అలా కాదని డే టైంలో చేయాలనుకుంటే పైన ఎండ కింద ఎండ చేయడానికి అస్సలు అవ్వబుద్ధి కాదు. అందుకోసమని చెప్తున్నాను. ఈ గిరి ప్రదర్శన ఏ రోజు చేస్తే మంచిదని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంటుంది. ఏ రోజైనా చేసుకో. చాలా మంది వరకు పౌర్ణమి రోజు, అలానే శివునికి ఇష్టమైన సోమవారం చేస్తే మంచిదని అనుకుంటారు. అలా ఏం లేదండి. ఏ రోజు చేసినా మనకు మోక్షం అనేది ఉంటుందండి. కానీ ఏ రోజు చేస్తే ఏ మోక్షం కలుగుతుందని చెప్పేసి నేను క్లారిటీగా చెప్తానండి. ఆదివారం చేస్తే శివలోక ప్రాప్తి, సోమవారం చేస్తే పూర్ణ ఆరోగ్యం, మంగళవారం చేస్తే రుణ విముక్తి, బుధవారం చేస్తే సరస్వతి ప్రసన్నత, గురువారం చేస్తే గురుత్వం, శుక్రవారం చేస్తే లక్ష్మీ కటాక్షం, శనివారం చేస్తే గ్రహపీడ విముక్తి. ఇలా ఉంటుంది. కానీ మనకి కుదిరిన రోజైతే చేసుకోవచ్చు, మీకు ప్రాప్తి అనేది దక్కుతుందండి. కానీ మీరు ఏ వారం ఏ రోజు వచ్చినా సరే గిరి ప్రదర్శన చేయడం చాలా మంచిది. కొంతమందికి డౌట్ ఉంటుంది,
ప్రదక్షిణ చేసిన తర్వాత దర్శనం చేసుకోవాలా, లేకుంటే దర్శనం అయిన తర్వాత గిరి ప్రదర్శన చేయాలా అని చెప్పేసి ఏది చేసినా మంచిదే. మీకు ఏది అందుబాటులో ఉంటే అది చేసుకోండి. ప్రదర్శన చేసిన తర్వాత అయినా సరే దర్శనం చేసుకోవచ్చు, దర్శనం చేసుకున్న తర్వాత అయినా సరే గిరి ప్రదర్శన అనేది చేయొచ్చు. ఈ అరుణాచలం కొండ శ్రీచక్ర ఆకారంలో ఉంటుంది గనుక శ్రీచక్రంలో ఎలాగైతే 44 పాయింట్స్ ఉంటాయో అలానే ఈ అరుణాచలం కొండ చుట్టూ 44 ఎనర్జీ పాయింట్స్ అయితే ఉంటాయి. వాటిలో 8 లింగాలు, 8 నందులు, తీర్థాలు, టెంపుల్స్, ఆశ్రమాలు ఉంటాయి. ఆ 44 ఎనర్జీ పాయింట్స్ ని కవర్ చేస్తూ గిరి ప్రదక్షిణ చేసినందువల్ల మన పాప కర్మాలు తొలగిపోయి మనం ఏదనుకుంటున్నామో అది జరుగుతుంది. అలానే మనం శారీరకంగా మానసికంగా బలపడతామని చెప్పేసి అక్కడ ప్రజలు నమ్ముతున్నారండి. అరుణాచలంలో అష్టలింగాల పేర్లు అంటే 8 లింగాల పేర్లు. అందులో మొదటిది ఇంద్రలింగం, రెండవది అగ్నిలింగం, మూడవది యమలింగం, నాలుగవది నైరుతిలింగం, ఐదవది వరుణలింగం, ఆరవది వాయులింగం, ఏడవది కుబేరలింగం, లాస్ట్ది 8వది ఈశాన్యలింగం. ఇప్పుడు ఈ లింగాల పేర్లు చెప్పుకున్నాం కదా, ఇంకా ఈ లింగాల విశిష్టత ఒక్కోటి తెలుసుకుందాం. ఇందులో అంటే అష్టలింగాలలో మొదటిదైన ఇంద్రలింగం. ఈ ఇంద్రలింగం 200 మీటర్స్ లో లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఈ ఇంద్రలింగాన్ని దేవేంద్రుడు స్వయంగా ప్రతిష్ఠించాడు. ఈ ఇంద్రలింగానికి శుక్రుడు సూర్యుడు అధిపతి. అందువల్ల ఈ ఇంద్రలింగాన్ని దర్శిస్తే ఏదైనా జాబ్ ప్రాబ్లమ్స్ ఉంటే అవి క్లియర్ అయి జాబ్ వెంటనే వస్తుందని చెప్పేసి ఇక్కడ ప్రజల నమ్మకం. అష్టలింగాల్లో 2వ లింగం అగ్నిలింగం. అన్ని లింగాలు లెఫ్ట్ సైడ్ వస్తే ఈ లింగం మాత్రం రైట్ సైడ్ ఉంటది. రైట్ సైడ్ మెయిన్ రోడ్ లో కొంచెం దూరం వెళ్తే మనకి కనిపిస్తుంది. ఈ అగ్నిలింగానికి అధిదేవత చంద్రుడు. ఈ లింగాన్ని దర్శిస్తే మనకు మార్గనిర్దేశం జరుగుతుంది. అంటే మార్గంలో ఏదైనా చెడు గ్రహ కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది నిర్ధారించి ముందుకు నడిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ లింగం అంటే అష్టలింగాల్లో 3వ లింగం యమలింగం వస్తుంది. యముడి చేత పూజింపబడిన లింగం. ఈ లింగానికి అధిపతి మంగళుడు. ఈ లింగాన్ని దర్శించడం వల్ల మనకి రోడ్ సైడ్ సడన్ యాక్సిడెంట్స్, రోడ్ సైడ్ డెత్ నుండి కాపాడుతుందని ఇక్కడి నమ్మకం. అలానే ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి కూడా కొంచెం బయటపడేస్తారని చెప్పేసి నమ్మకం. అలానే ముందుకు వెళుతుంటే మనకి అష్టలింగాల్లో 4వ లింగం నైరుతి లింగం అయితే వస్తుంది. ఈ లింగాన్ని రాక్షసరాజు నైరుతి ప్రతిష్ఠించాడట. ఈ లింగానికి రాహు అధిపతి. ఇక్కడ లింగం దర్శనం చేసుకోవడం వల్ల మనకి దోషాలన్నీ తొలగిపోయి పేరు ప్రతిష్టలు వస్తాయని చెప్పేసి ఇక్కడి నమ్మకం అట. దాన్ని దాటుకొని ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి అష్టలింగాల్లో 5వ లింగమైన వరుణలింగం వస్తుంది. ఈ లింగానికి అధిపతి శనిదేవుడు. మనకి తెలిసిందే కదా, మనకి శని తొలగాలంటే శనిదేవుడిని పూజిస్తాం. అలానే ఇంకొంచెం ముందుకు వెళ్తూ ఉంటే మనకి అష్టలింగాల్లో 6వ లింగం వాయులింగం వస్తుందన్నమాట. ఈ వాయులింగం అంటేనే మనకి గాలి కాబట్టి ఆ గుడి లోపల అచ్చం ఏసీలో ఉన్నట్టే ఫీలింగ్ వస్తుందండి. ఈ క్షేత్రానికి అధిపతి కేతువు. ఇక్కడ లింగం దర్శనం చేసుకున్నందువల్ల మన దోషాలు తొలగిపోతాయని నమ్మకం. నెక్స్ట్ మనకి 8 లింగాల్లో 7వ లింగం కుబేరలింగం. ఈ కుబేరలింగానికి అధిపతి బృహస్పతి. ఈ కుబేరలింగ విశిష్టత ఏంటంటే ఒకసారి లక్ష్మీదేవి చెప్పిందట. అది ఏంటంటే గిరి ప్రదర్శన చేసి వచ్చిన తర్వాత ఈ లింగాన్ని ఎవరైతే సందర్శించి ఆరాధిస్తారో వాళ్ళకి లక్ష్మీ ప్రాప్తి ఉంటుందని చెప్పి చెప్పిందంట. అందుకోసం అని చెప్పేసి ఈ లింగాన్ని అందరూ దర్శిస్తారు. అలానే ఎడ్యుకేషన్ పరంగా కూడా మంచి జరుగుతుందని చెప్పేసి నమ్మకం. అలానే ఇంకొంచెం ముందుకు వెళ్తుంటే మనకి మోక్ష మార్గం వస్తుంది. ఈ మోక్ష మార్గాన్ని అస్సలు మిస్ అవ్వద్దండి. ఈ మోక్ష మార్గాన్ని ఇంకో విధంగా ఇడుక్కు పిల్లయ్యారని కూడా అంటారు. ఈ మోక్ష మార్గం గుండా బయటకి వస్తే మనకి మోక్షం దొరకడమే కాకుండా మనం అప్పటి వరకు చేసిన అంటే గిరి ప్రదర్శన చేసిన పెయిన్స్, బాడీ పెయిన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ తొలగిపోతాయి. అది ఎలా అంటే ఇడాకట్టు సిద్ధయ్యర్ అనే మహర్షి దీంతో తపస్సు చేసినందువల్ల ఆయన చేసే టైంలో యంత్రాలు పెట్టడం వల్ల ఆ యంత్రాలని మనం తాకుతూ బయటకు వచ్చిన దానివల్ల మన పెయిన్స్ అంటే లెగ్స్ పెయిన్స్, బాడీ పెయిన్స్, హ్యాండ్స్ పెయిన్స్ ఏదైనా ఉన్నా ఆ యంత్రాలు తాకడం వల్ల పోతాయని చెప్పేసి నమ్మకం. అలానే ఈ మోక్ష మార్గం ఎంత చిన్నగా ఉన్నా సరే అక్కడికి వచ్చే భక్తులు ఎంత లావున్నా సరే ఈ మోక్ష మార్గం గుండా బయటకు వచ్చేయచ్చండి. అలానే ఇంకొంచెం ముందుకు వెళ్తుంటే మనకి హోటల్ అండ్ ఆశ్రమం వస్తుంది. దానికి
ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకు 8వ లింగం అయిన ఈశాన్య లింగం వస్తుంది. ఈ ఈశాన్య లింగానికి అధిపతి బుధుడు. ఈ లింగాన్ని దర్శించుకోవడం వల్ల మనకి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, అలానే బిజినెస్ ప్రాబ్లమ్స్, అలానే మనకి ఏదైనా ఎడ్యుకేషన్ ఇష్యూస్ ఏదైనా ఉంటే దాన్ని తొలగిపోతాయని చెప్పేసి ఇక్కడి నమ్మకం. ఇదే ఆఖరి అండ్ లాస్ట్ లింగం ఈశాన్య లింగం అయిపోయిందండి. ఇప్పుడు మనకి అష్టలింగాల ప్రదక్షిణ, అలానే అష్టలింగాల విశిష్టత అయితే తెలుసుకున్నాం కదా. ఇంకోటి ఏంటంటే ఈ లింగాలని దర్శించుకునేటప్పుడు అలానే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఓం అరుణాచల శివాయ నమః అని అనుకుంటూనే చేయండి. గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత రెస్ట్ తీసుకొని కూడా వెళ్ళొచ్చు ఫ్రెష్ అయ్యి, లేదంటే కూడా అలానే డైరెక్ట్ గా అయితే వెళ్ళొచ్చండి. అలానే ఈ అరుణాచల టెంపుల్ క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ టైం వచ్చేసి మార్నింగ్ 4:30 to 11:30 లేదా 12 వరకు, అలానే ఆఫ్టర్నూన్ 3:30 నుండి 9 లేదా 10 వరకు కొంచెం అటు ఇటు అవ్వచ్చండి. ఇవి టైమింగ్స్ అన్నమాట. అలానే ఇక్కడ 8 లింగాల్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క లింగాన్ని, ఒక్కొక్క నందిని చూసినప్పుడల్లా ఆ గిరిని చూస్తే, అంటే కొండను చూస్తే ఆ ఆకారంలో కనిపిస్తుందని చెప్పేసి అంటారు. అది కూడా భక్తితో చూసినప్పుడే. అలానే ఇక్కడికి ఏదైనా పౌర్ణమి రోజు లేదా ఏదైనా విశిష్టత ఉన్న రోజు వెళ్తే మాత్రం దర్శనం చాలా లేట్ అవుతుంది. మనం ఈ గిరి ప్రదర్శన మొత్తం మెయిన్ రోడ్లోనే చేస్తామండి. అలా అప్పుడు ఏదైనా మనకి ప్రాబ్లం వస్తుంది అంటే ఏం ప్రాబ్లం ఉండదు, మొత్తం సెక్యూర్గానే ఉంటుంది. ఇంకా నైట్ టైంలో చేయొచ్చా చేయకూడదా అంటే హ్యాపీగా చేయొచ్చు. చాలా మంది వరకు నైట్ టైంలోనే చేస్తారండి. మనం గిరి ప్రదర్శన చేసేటప్పుడు 8 నందులు కనపడకపోవచ్చు, కానీ 8 లింగాల గుళ్ళు మాత్రం ఖచ్చితంగా కనిపిస్తాయి. ఒక్కొక్క గుడి దగ్గర దర్శనం చేసుకోవచ్చు అంటే హ్యాపీగా చేసుకొని మనమైతే గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకోవచ్చండి. ఇంకా అలానే గిరి ప్రదర్శన చేసే టైంలో మీకు ఏదైనా దాహం వచ్చినా లేకుంటే ఏదైనా ఫుడ్ తినాలన్నప్పుడల్లా తినచ్చు. దారిలోనే ఉంటాయన్నమాట మనకి మొత్తం కావాల్సినవి, వాటరు, జ్యూసు, మొత్తం స్టాల్స్ అయితే ఉంటాయి. ఇంకా మనకి వాష్రూమ్స్ కూడా అవైలబుల్లో ఉంటాయండి. మనము వెళ్ళేటప్పుడు అది అయితే పే చేసి మనము యూస్ చేసుకోవచ్చు. మీరు కనుక కార్లో వస్తే పార్కింగ్ కూడా ఉంటుందండి. నైట్ టైం ఫుల్ అయిపోయి ఉంటుంది. ఏదైనా చెప్పాను కదా ఈ పౌర్ణమి రోజు ఇలాంటప్పుడు ఫుల్ అయిపోయి ఉంటుంది. మిగతా రోజులైతే ఖాళీగానే ఉంటుంది. 100 రూపీస్ పే చేసి మనమైతే పార్కింగ్ వేసుకోవచ్చు. ఈ అరుణాచలంలో మనకి ఫుడ్ విషయంలో ఏ ప్రాబ్లం ఉండదండి. మనకైతే స్టాల్స్ జాస్తినే ఉంటాయి. అలానే ఫుడ్ కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. మీరు ఈ గిరి ప్రదక్షిణ చేసేంత సేపును మనకి అంటే ఎక్కడికి ఎప్పుడు వెళ్ళాలి, ఎన్ని కిలోమీటర్స్ వెళ్తున్నాము అదంతా కూడా మనకి క్లారిటీగా ఉంటాయండి. బోర్డ్స్ అయితే ఉంటాయన్నమాట. దాన్ని బట్టి మీరు మిస్ అయినా సరే వెళ్ళిపోవచ్చు. ఇంకా అలానే ఈ గిరి ప్రదక్షిణకి వెళ్ళలేము అనుకునే వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు ఆటోస్ అయితే తీసుకోవచ్చండి. 100 లేకుంటే 400 ఈ సీజన్ బట్టి వాళ్ళు చార్జ్ చేస్తారు. మనం అయితే దాంతో వెళ్ళిపోవచ్చు. అలా వెళ్తే ఆటోకి ప్రాప్తి కలుగుతుంది అంటే చెప్తే అలా ఏం ఉండదండి. మన భక్తి మనదన్నమాట. ఇంకా దారి మధ్యలో ఇలా కాళ్ళు అయితే బాగా లాగేస్తాయి కదా, ఇంకప్పుడు మనకి ఇలా మిషన్స్ కూడా ఉంటాయండి. అంటే పెయిన్ రిమూవ్ చేయడానికి. ఇలా చేసుకుంటే నిజంగానే లెగ్స్ పెయిన్స్ అయితే తగ్గుతాయండి. ఎవరైనా ఒకసారి అయితే ట్రై చేయండి, ఖచ్చితంగా తగ్గుతాయని చెప్పేసి చేసుకున్న వాళ్ళు చెప్పారు. ఈ టెంపుల్ కి మాత్రం పిల్లల్ని అస్సలు వెళ్ళొద్దు. నా సైడ్ నుండి రిక్వెస్ట్. ఒకవేళ తీసుకొని వెళ్తే దర్శనానికి అంటే ప్రత్యేక దర్శనం అయితే ఉంటుందండి. కొంచెం దూరం వరకే, అది కూడా మళ్ళీ అందరూ ఒకటే అయిపోతారు. ఇంకా గర్భగుడి విషయానికి వచ్చేస్తే గర్భగుడి దగ్గరనే, అంటే చుట్టిన దగ్గరే చుట్టుకుంటూ ఉండాల్సి వస్తుందేమో అని చెప్పేసి అనిపిస్తుందండి. చుట్టిన దగ్గరే చుడుతూ ఉంటాం. ఇంకా గర్భగుడి లోపల శివుడు మాత్రం వేరే లెవెల్ ఉంటారండి. చాలా బాగుంటారనమాట. చూసిన వెంటనే మనం నడిచిండేదంతా రిలీఫ్ అయిపోతుంది, పెయిన్ మొత్తం రిలీఫ్ అయిపోతుంది, అంత బాగుంటుంది. గర్భగుడిలో లింగం వచ్చేసి మనకి రైట్ సైడ్ ఉంటుందండి. ఆ రైట్ సైడ్ అంటే గర్భగుడికి వెళ్ళేటప్పుడే మన అందరినీ ఒకటిగా చేసేస్తారు. మీరు ఏదైనా మిస్ అయితే లాగేస్తారనమాట. మనం అంటే కేర్ఫుల్గా ఉండేసి రైట్ సైడ్ ఉంటుంది, బాగా గమనించుకొని చూడండి. ఒక్కోసారి అక్కడ ఉన్న వాళ్ళే చెప్తారు ఇక్కడ చూడండి అని చెప్పేసి. ఒకవేళ మిస్ అయ్యామా ఇంకా అంతే కథ. ఇంకోటి ఏంటంటే ఈ టెంపుల్కి వెళ్ళేటప్పుడు అందంతో వెళ్ళొద్దండి, భక్తితో వెళ్ళండి. అప్పుడే శివునికి ఇష్టం అనమాట. మనం ఎలా వెళ్ళామని కాదు, ఎంత భక్తితో వెళ్ళామన్నదే ఇక్కడ ముఖ్యం. ఇంకా ప్రసాదం విషయానికి వచ్చేస్తే ఒక ప్యాకెట్ 50 రూపీస్, అలానే 5 పులిహోర 50 రూపీస్, 5 తీపన్నం వచ్చేసి 50 రూపీస్ చార్జ్ చేస్తారు. నేను ఈ వీడియోలో మొత్తం కవర్ చేశానని అనుకుంటున్నానండి. మనకి మెయిన్ గా కావాల్సింది లింగాలు అలానే దర్శనం అన్నమాట. దాన్ని నేను కవర్ చేశానని అనుకుంటున్నాను. ఏదైనా మిస్ అయింటే లేకపోతే నేను చెప్పిన దాంతో ఏదైనా డౌట్ ఉంటే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నా అనుభవం ఎలా ఉంటుందో షేర్ చేస్తాను. నా సైడ్ నుండి ఇంకొక మోస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు అరుణాచలానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఏదైనా ఒక వీడియో చూసే వెళ్ళండి. అప్పుడే మనకి
మనకి ఏది ఎక్కడ ఉంది అని చెప్పేసి క్లారిటీగా తెలుస్తుంది. దాన్ని దర్శించినందుకునే కొంచెం మనకి వీలుగా ఉంటుందన్నమాట. ఇది నా సైడ్ నుండి రిక్వెస్ట్. ఈ వీడియో నచ్చితే మీకు ఖచ్చితంగా ఒక లైక్ వేయండి. అలానే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.